నరఘోష ఉన్నట్టయితే ఆవాల నూనెతో వెలిగించండి. ఇలా వెలిగించిన దీపాలని శివాలయం వద్ద కానీ, విష్ణు ఆలయం వద్ద కానీ, నదీ తీరంలో కానీ, రావి చెట్టు వద్ద కానీ, తులసి కోట వద్ద కానీ, ఉసిరి చెట్టు కింద కానీ, మర్రి చెట్టు కింద కానీ, మీ గృహంలో ఎక్కడైనా సరే దీపదానం చెయ్యొచ్చు. కాబట్టి ఎక్కువ శాతం మనం దీపదానం చేసేటప్పుడు మనకి ఏంటంటే నదీ తీరంలో చేస్తే కోటి ఫలితాన్ని కలగజేస్తారు. తులసి కోట వద్ద దానం చేస్తే మంచి యోగాన్ని కలగజేస్తారు. ఉసిరి చెట్టు కింద చేస్తే సాక్షాత్తు ధాత్రీనారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఇక కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించి దానం ఇస్తే చిన్న చిన్న పాపాలు మొత్తం తొలగిపోతాయి. ఇక దీపాలు వెలిగించేటప్పుడు కార్తీక మాసం 10 దీపాలు వెలిగిస్తే 10 దీపాలు వెలిగించి దానం చేస్తే మహాపాపాలు తొలగిపోతాయి. 100 దీపాలు వెలిచి దానం చేస్తే శివలోక సిద్ధిస్తుంది. 100 కంటే ఎక్కువ దీపాలు వెలిగించిస్తే మోక్షం కలుగుతుంది. అందుకని దీపాలు మనకేంటంటే కార్తీక మాసంలో దీపారాధన చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళేసరి మన దీపారాధన వెలిగించిన ఆ దీపాలు సంబంధించిన సొమ్ము ఎంత అవుతుందో, డబ్బు ఎంత అవుతుందో అది అంత డబ్బు మనం బ్రాహ్మణులు దానం చేసినా అంత ఫలితాన్ని ఇక్కడ కలగజేస్తూ ఉంటుంది. కార్తీక మాసంలో 1 ఒత్తి వేసి దీపాన్ని వెలిగిస్తే దానం చేస్తే పాపాలు పోతాయి. 4 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే రాజయోగం. 10 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించిస్తే చక్రవర్తిత్వతనాన్ని కలుగజేస్తారు. ఇక 100 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించిస్తే విష్ణులోక ప్రాప్తి. 100 కంటే ఎక్కువ ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించిస్తే పునర్జన్మది ఉండదని, మోక్షం లభిస్తుందని చెప్పబడుతూ ఉంటుంది. ఇక కార్తీక మాసంలో మన శుక్లపక్షంలో, బహుళపక్షంలో అంటే పౌర్ణమి ముందు లేదా పౌర్ణమి తర్వాత కొన్ని తిథుల్లో మన దీపాన్ని వెలిగించి దానం చేస్తే మంచిదని స్కాందా పురాణంలో చెప్పబడుతూ ఉంటుంది. ఇక పౌర్ణమి లేదా చవితి రోజు దీపదానం చేస్తే ముత్తైదువులకి సౌభాగ్యాన్ని కలగజేస్తుంది. విదయ రోజు దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. తదియ రోజు దీపదానం చేస్తే సకల సంపద కలుగుతాయి. పంచమ రోజు దీపదానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి. షష్ఠి రోజు దీపదానం చేసినట్టే రాజకీయాల్లో బ్రహ్మాండమైన పదవి లభిస్తుంది. సప్తమి రోజు దీపదానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకి పదవంతి లభిస్తూ ఉంటుంది. చతుర్దశి నాడు దీపదానం చేస్తే మానసిక అశాంతిని తొలగిపోతూ ఉంటుంది. క్షీరాది ద్వాదశిలో, చిలుకు ద్వాదశిలో దీపదానం చేస్తే మంచి 4 రెట్లు ఎక్కువ ఫలితాన్ని కలగజేస్తూ ఉంటుందని శాస్త్రం చెప్పబడుతూ ఉంటుంది.